బీసీ/ఎస్సీ/ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ నాగర్ కర్నూలు జిల్లా ఆవిర్భావ సదస్సుకు సభాధ్యక్షులు నిరంజన్ ముదిరాజు గారికి మరియు ఏకలవ్య కార్తీక్ గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆల్ ఇండియా బీసీ కమిషన్ మాజీ చైర్మన్. రాత్రి కామారెడ్డిలో మీటింగ్ అయిపోయి వారింటికి వచ్చేసరికి 3 గంటలు అయింది రాత్రి. అంటే ఈరోజే తెల్లారుదా మళ్ళీ లేచి ఉదయం ఈరోజు నాగర్ కర్నూలు సభ ఉంది కదా, బయలుదేరదామా అన్నారు పొద్దున. ఈ పెద్ద మనిషి వయసు 75 ఏళ్ళు. తెలంగాణలో 3.5 కోట్ల మంది బీసీ/ఎస్సీ/ఎస్టీలు ఇప్పుడు నిద్రపోతున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు మేల్కొని ఉన్నాడు. ఎందుకు? మనల్ని మేల్కొలపడానికి. వారిని ఈ సభకి తీసుకురావడం, అంత పెద్ద మనిషి, ఏ రకంగా చూసినా పెద్ద మనిషి. నేను మాట్లాడి మధ్యలో పోతారేమో హైదరాబాద్ అనుకొని మీరు ముందుగా మాట్లాడతారా అన్నా. అట్లా మాట్లాడతా నేను? నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు, నేను మీటింగ్ అయిపోయేంత వరకు ఉంటాను. మరొక సోదరుడు జస్టిస్ ఈశ్వరయ్య గారితో పాటుగా చిరంజీవులు గారిని ఇక్కడికి రమ్మనడం జరిగింది. ముగ్గురం తప్పకుండా ఈ జేఏసీ సదస్సుకి హాజరు కావాలి. వారి కన్న తల్లి నిజాం ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో వెంటిలేటర్, నిమ్స్లో ఉన్నారు. నిన్న కూడా వెంటిలేటర్ మీద ఉన్న కామారెడ్డి సభకు హాజరయ్యారు చిరంజీవి గారు. ఈరోజు ఇంకొంత సమస్య తీవ్రంగా ఉండడం వల్ల మాజీ కలెక్టర్ చిరంజీవి గారు హాజరు కాలేకపోయారు, కానీ మనసంతా ఇక్కడే ఉంది. ఈ ప్రయాణం, తెలంగాణలో ఈ ప్రయాణం ఒక పెద్ద సామాజిక విప్లవాన్ని సృష్టించడానికి, మునుపెన్నడు గతంలో ఎన్నడూ సామాజిక విప్లవ రుచి చూడని తెలంగాణకి, సామాజిక సాంస్కృతిక పరివర్తన గురించి, మహనీయుల యొక్క మహాప్రయాణం గురించి తెలియని తెలంగాణలో ఒక సోషల్ రెవల్యూషన్ రావాలంటే ప్రయాణం చేయాల్సిందే, తిరగాల్సిందే. కాబట్టి ఇంత రాత్రిపూట ఈ సమాజ మార్పు కోసం ఏకాభిప్రాయం కలగలిసిన, భేదాభిప్రాయాలు లేని భిన్నాభిప్రాయాలతో ఉన్న సమాజాన్ని మార్చే ఏకాభిప్రాయం కలిగింది. ఇంతమందిని, ఇన్ని కుల సంఘాలని, ఇంతమందిని ఒక దగ్గరికి చేర్చి ఈ సదస్సుని అర్ధరాత్రి అయినా జరుప తలపెట్టినటువంటి నిర్వాహకులు, మా నాగర్ కర్నూలు జిల్లాలో బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ జెండా ఎగరాల్సిందే. అది కమ్యూనిస్టు పార్టీ కన్నా, మావోయిస్టు పార్టీ కన్నా, స్టాలిన్, లెనిన్, మార్క్స్ తెచ్చిన ఉద్యమం కన్నా జేఏసీ మార్పు తెస్తుందని ఆశించి ఈ జెండా తెచ్చుకున్నారు. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం అంతా దేనితో, ఏ ప్రభావంతో ఈ నల్లమల్ల కృష్ణానది ఒడ్డు నుంచి ఈ ప్రాంతం అంతా మన తండ్రులు, తాతలు, అన్నలు
ఏ ప్రభావానికి లోనయ్యారో, ఏ సమాధానం రాకుండా మనం బలిపశువులమయ్యాము, ఏ సమాధానం తెచ్చుకోకుండా ఇంత చైతన్య గడ్డ మీద ఏ సమాధానం తెచ్చుకోలేకపోయాం. దీనితోటేనా సమాధానం వస్తుందేమో అని ఒక ఆశ, ఒక ఆవేశం ఇంతమందిని ఇక్కడికి కలిపింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరైనటువంటి ప్రొఫెసర్ కుమారస్వామి గారికి, నాగం, ఈ జేఏసీ రాష్ట్ర నాయకులు రాఘవేంద్ర ముదిరాజ్ అండ్ రాసాల వినోద్, రాము యాదవ్, ఏకలవ్య, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది, దీన్ని తెర వెనుక ఉండి ఎంతో కష్టపడుతున్న సాయి, ఇంకా డిటియు టీచర్స్ యూనియన్ నిరంజన్ అండ్ విష్ణు అండ్ అనేక మంది, వారందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ మరొకసారి నమస్తే. అందరికీ జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సు నిన్నటిదాకా మేము మాట్లాడింది బీసీల 42% రిజర్వేషన్ సాధనా సమితి. ఒకే ఒక్క బీసీలకు 42% రిజర్వేషన్లని సాధించడానికి ఒక సాధనా సమితి. దాంట్లో చిరంజీవి గారు రాష్ట్ర అధ్యక్షుడు, జస్టిస్ ఈశ్వరయ్య గారు విశారదన్లు దాని అధ్యక్ష కార్యదర్శులు కాదు, దాని గౌరవ చైర్మన్ ఈశ్వరయ్య గారు, దానికి గౌరవ వైస్ చైర్మన్ విశారదన్. ఇన్సైడ్ నాయకత్వం కాదు మాకు, హానబుల్ చైర్మన్ అండ్ హానబుల్ వైస్ చైర్మన్. కానీ 42% రిజర్వేషన్లని సాధించే ఏ ఉద్యమంలోనైనా కార్యకర్తలుగా మేమిద్దరం పనిచేయడానికి సిద్ధమైనాం. అందుకని ఈ 42% సాధనా సమితిలో విస్తృతంగా ఈ డిమాండ్ని పరిష్కరించడానికి భారతదేశ వ్యాప్తంగానైనా పార్లమెంటు వేదికగా ఈ సమస్యని పరిష్కరించాలి. ఆ పరిష్కరించడానికి కావలసిన న్యాయ ప్రక్రియ, శాసన ప్రక్రియ అంతిమంగా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో దాన్ని చేర్పించి ఎస్సీ ఎస్టీలకి ఎంత భద్రత ఉందో దాదాపుగా అంతటి భద్రతని బీసీ రిజర్వేషన్లకు కూడా కల్పించాలని ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా, దేశంలోనే బీసీ కమిషన్ నేషనల్ చైర్మన్గా, తమిళనాడులో జరిగిన చట్ట ప్రక్రియ రూపంలో ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పెద్ద యాదవ్ గారి ఫ్రెండ్ వారికి ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇవ్వడం జరిగింది. ఆయన 9th షెడ్యూల్లో పెట్టించే ప్రక్రియ తప్ప మిగతా నాటకాలు మొత్తం ఆడుతున్నాడు. ఒక్క ఆ కార్యక్రమం మాత్రం దాంట్లో ప్రవేశించాలి. ఎందుకు అంటే అసలు ఈ బీసీ రిజర్వేషన్లు, ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్లకి సంబంధించిన ఇంత పెద్ద ప్రక్రియ కార్యక్రమాన్ని చేపడితే, రిజర్వేషన్లు అనే ఇంత పెద్ద విషయాన్ని పార్లమెంటు దాకా తీసుకుపోయి 9వ షెడ్యూల్లో పెడితే అది ఒక విస్ఫోటనంగా మారి 3 కోట్ల మంది బీసీలకి అంటుకొని రిజర్వేషన్ ఏంటి, దాని చరిత్ర ఏంటి, దాని నేపథ్యం ఏంటి, ఎక్కడి నుండి రిజర్వేషన్ల కోసం ఏ మహనీయులు పోరాడారు, రిజర్వేషన్ల తర్వాత ఏంటి, దీని సంగతి మొత్తం బయటికి వచ్చి
రిజర్వేషన్ల తుట్టె కదిలిస్తే 42% రిజర్వేషన్ల సాధన ప్రక్రియ మొత్తం ఒక పుట్ట పగిలినట్టుగా పగిలి 3 కోట్ల మందికి రిజర్వేషన్ల ఉద్యమ సారం తెలిసి అక్కడ నుంచి పుట్టుక్కున వీళ్ళు రాజ్యాధికారం వైపు ఆలోచిస్తే అందుకనే ఇది పార్లమెంటు దాకా తీసుకుపో. బీసీలు తమంతట తామే ఇది మనకి సాధ్యం కాదు, ఇది మన వల్ల కాదు, ఇది జరిగే పని కాదు అని మనల్ని మానసికంగా పిచ్చోళ్ళుగా తయారు చేసి ఇది కోర్టులల్లా ఓడిపోయేటట్టు చేసి ఇది ఎందుకు పనికిరాదని బీసీలని బలహీనపరిచే ఒక మేధో ప్రక్రియ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ దానికి అభిముఖంగా రేవంత్ రెడ్డి అనుకున్న అభిప్రాయాన్ని చిన్న భిన్నం చేయడానికి చిరంజీవులు గారు, ఈశ్వరయ్య గారు, నేను ముగ్గురం బయలుదేరిన. చర్యకి ప్రతి చర్య ఉండి తీరాల్సిందే. చర్యకి ప్రతి చర్య మానవ లోకంలో ఉండి తీరాల్సింది. ప్రతి చర్య లేకపోతే మానవ సమాజం మరణిస్తుంది, బాధిత సమాజం మరణిస్తుంది. ప్రతి చర్య జరిగి తీరాల్సిందే. ఎవరు చేస్తారు ప్రతిచర్య? ప్రతిచర్య బానిస చేయడు, బానిస ప్రతిచర్య చేయడు. గుండెల మీద తన్ని చంపినా, గుద్ది చంపినా మా ఆయన్ని కొట్టకండయ్యా, నీ దండం పెడతా, మా అయ్యని కొట్టబాకండయ్యా, నా మొగుడిని కొట్టబాకండయ్యా, నీకు దండం పెడతాయా అని భార్యాభర్తలు, కొడుకు, పిల్లలు దొరకాళ్ళు ముక్కి వెళ్ళిపోయారు మనం. కానీ దొరగుండెల మీద తన్నలే, దొరగుండెల మీద మనం తన్నలే. నీ కాలు మొగుతామయ్యా, నీ దండం పెడతా అని భార్య, భర్త, పిల్లలు దొరకాళ్ళు పట్టుకొని మళ్ళీ తెల్లారి అదే గడిలోకి కూలి పనికి పోయారు, రెక్కల్ని కుదవబెట్టి. ప్రతిచర్య లేదు. ప్రతిచర్య కోసం వచ్చింది భారత రాజ్యాంగం. కొల్హాపూర్ అది మహారాష్ట్ర, ఇది కొల్లాపూర్. భారతదేశంలో గాలి మోటార్ ఉంది వీనికి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎవరి కొల్లాపూర్? వెలమ సామ్రాజ్యాధినేత కృష్ణా నది ఒడ్డున కాసుకొని కూర్చున్నాడు. ఏమిటి నా పని? వేల ఎకరాలు, 100 గ్రామాల అణగారిన కులాల రక్త మాంసాలు పిక్క తినే ఒక దొర. అది రాజ్యాంగంతో కూలిపోయింది కొల్లాపూర్ సంస్థ. కానీ పార్లమెంటు, మహబూబ్ నగర్ పార్లమెంటు నుండి మళ్ళీ వెలమదొర పార్లమెంటుకు పోవాలి కదా. నా కొల్లాపూర్ సంస్థానం కూలిపోయింది వెలమదొరది. మరి ఎట్లా? కొల్లాపూర్ వెలమదొర సంస్థానం కూలిపోయినాక నేను ఎట్లా తట్టుకుంటా? మరి తట్టుకోలేనుగా. కాబట్టి మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి వెలమదొర పార్లమెంటుకు పోవాలి. కేసీఆర్ వచ్చిండు తెలంగాణ వాదంతో. అంటే ఒక కొల్లాపూర్ సంస్థానం నుంచి ఒక వెలమదొర శతాబ్దాలు ఇక్కడ పాలించి మన రక్తం దాగి రాజ్యాంగం ద్వారా కోట కూలిపోతే అది తట్టుకోలేని వెలమదొర మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి తెలంగాణ వాదం అడ్డం పెట్టి పార్లమెంటుకి ఎన్నికై. ఎవరు కేసీఆర్ని గెలిపించింది తెలుసా మీకు? రేవంత్ రెడ్డి. అప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. ఏంటది? ఎమ్మెల్సీ. అప్పుడు ఎవరు సపోర్టు? టీడీపీ అలయన్స్. ఎవడికెవడు శత్రువులు ఇందులో? ఎవడికెవడు శత్రువులు? ఎవడన్నా శత్రువు ఉన్నాడా ఇందులో? వాళ్ళిద్దరికి ఎవరు శత్రువులు? మనం శత్రువులు. మరి నీ ప్రతిచర్య ఏది? పద్మశాల ఆయన కూడా పార్లమెంటుకి పోటీ చేయొచ్చు.
బట్టనేసే పద్మశాలి ఆయన కూడా పార్లమెంట్కి పోటీ చేయొచ్చు. కానీ మనం పిచ్చోళ్ళం కదా. అదే వెలమదూరం మీద ఒక పద్మశాలి ఆయన పోటీ చేసిండు, విఠలరావు మన పద్మశాలి బిడ్డ. కానీ ఎక్కడ దాకా తీసుకొచ్చిండు వాదం అంటే, పద్మశాలి లేదు, ఏం లేదు, కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ వాదం ఓడిపోద్దేమో అని వెలమదొరని పార్లమెంటుకు పంపించిన పిచ్చి జనం మనం. ఇదేమిటి? భారతదేశం మొత్తానికి రక్తతర్పణ చేసింది నాగర్ కర్నూలు. బాక్రానంగల్ ప్రాజెక్టు నుంచి కావేరీ ప్రాజెక్టుల వరకు భారతదేశంలో ఉన్న రోడ్లని, భవనాలని, ప్రాజెక్టులకి రక్త మాంసాలు తర్పణం చేసిన జిల్లా ఇది. సాగరులో, ఉప్పరుల్లో, మాలల్లో, మాదిగలో, బీసీలో సమస్తం పిల్ల జల్ల, అయ్య, తండ్రి, ముసలోడు కుటుంబాలే పోయి బొంబాయి పోయి దేశమంతా సిమెంటు రోడ్లు కట్టడాల కోసం కుటుంబాలు రక్తాన్ని డైరెక్ట్గా సిమెంటులా కలిపి దేశాన్ని కట్టిన జిల్లా. ఏమిచ్చింది దేశం నాగర్ కర్నూలుకి? ఏమిచ్చింది ఈ దేశం నాగర్ కర్నూలుకి? ఏ బహుమానం ఇచ్చింది? మరణం కోరుకుందా? సంటి బిడ్డల ప్రాణం కోరుకుందా? ముసలోళ్ళ ప్రాణం కోరుకుందా? ఏం బలి తీసుకుంది నాగర్ కర్నూలు నుంచి? మేమేం చేసినాం దేశానికి? దేశం ఏమిచ్చింది? నాగర్ కర్నూలు అన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకి మరణం ఇచ్చింది బహుమానం. చిన్న చిన్న సంటి బిడ్డలని ఉయ్యాళ్ళలో వేసి పాలించుకుంటా, బిడ్డకి పాలించుకుంటా సుతారి పనిచేయడం, బిడ్డకు పాలించుకుంటా బొచ్చల మాలు కలిపి 100 అంతస్తుల భవనం కట్టడం కన్న తల్లి. ఏ దేశంలో లేదే ఇంత దుర్మార్గమైన బానిసత్వం. బిడ్డకి పాలించుకుంటా సిమెంట్, ఇసుక కలిపి బొచ్చలు కట్టుకుంటా రోడ్లు, గాతాలు, కాలువలు, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు. మహబూబ్ నగర్ లేబరు. ఇది గొప్ప విషయమా? మహబూబ్ నగర్ లేబర్ అది. నాగర్ కర్నూలు ఇంకా పెద్ద లేబర్. అన్ని కులాలు రక్త మాంసాలని కలిపి దేశాన్ని కట్టిన దేశం మనల్ని చంపింది. మనకేమి ఇయ్యలేదు దేశం. మిలిటరీలో మనమే, దేశ సంపదను నిర్మించేది మనమే, దేశాన్ని రక్షించేది మనమే, అగ్రవర్ణాల దేహాలను రక్షించేది మనమే, రక్త మాంసాలు తర్పణం చేసేది మనమే, గ్రామాలలో మన అమ్మలు, అక్కలు భూములలో పంటలు పండించేది మనమే, ఫ్యాక్టరీలలో మనమే, కంపెనీలలో మనమే, కట్టడాల దగ్గర మనమే, మిలిటరీ దగ్గర మనమే, పాయఖాన దగ్గర మొత్తం సమస్త ఉత్పత్తి చేసిన మనకి దేశం ఏమిచ్చిందని అడుగుతున్నా. ఏమిచ్చింది? హాస్పిటల్ చూపించడం. ఒక హాస్పిటల్కి పోయి సంపూర్ణంగా వైద్యం చేసుకొని మందులు, పరీక్షలు, వైద్యం, చికిత్స అంత అన్నం తిని సంపూర్ణంగా ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఒక హాస్పిటల్ కట్టినావురా నువ్వు? నీచుడా! వీడు దేశ పరిపాలకుడా, రాష్ట్ర పరిపాలకుడా? ఒక హాస్పిటల్ కట్టేలేగా, ఒక బిడ్డలకి స్కూల్ కట్టేలేగా. ఒక చిన్న బిడ్డ ఇంత కనుగుడ్డు పోయింది, గుడ్డ అంతా బయటికి వెళ్ళి ఇంత వికారంగా ఉంది పాపం. ఏందమ్మా నీ కనుగుడ్డు ఇట్లుంది అని అడిగితే ఆ పాప ఏం చెప్పిందంటే, మయ్యతోటి కూలిపైనకి పోతుంటే మయ్య భుజం మీద గడ్డపార పెట్టి వెనక్కి తిరిగింది సార్, ఆ గడ్డపార కంట్ల గుచ్చుకుంది, కనుగుడ్డు పోయిందని చెప్పింది నాగర్ కర్నూలు బిడ్డ. వడ్డరాయన గడపార పెట్టి కాలువ తీస్తుంటే, వడ్డరాయన కావచ్చు, మాదిగాయన కావచ్చు, మాలాయన కావచ్చు, ఇంకొకరు ఎట్లా కట్టారో కట్టడాలు తెలుసా? గడపార పెట్టి తవ్వుతుంటే 2 కాళ్ళ మధ్యలో గడపార పడి కాళ్ళు పగిలి చర్మం చీలి నెత్తురు చిమ్మిన మళ్ళీ ఆ కాళ్ళని మట్ల అటు ఇటు రాసి మళ్ళీ పనిచేస్తారు. ఇదే నాగర్ కర్నూలు శ్రామిక
రక్త మాంసాలు అర్పితం చేయడం ఏమిచ్చింది దేశం అంటున్నా. ఇలాంటి దేశాన్ని దోచుకున్న అగ్రవర్ణ రాజ్యానికి ఎన్నాళ్ళు ఈ రక్త మాంసాలు అర్పణం చేయడం? ఎంతకాలం అంటున్నా? ఎన్ని యుగాలు, ఎన్ని దశాబ్దాలు, ఎన్ని శతాబ్దాలు ఇంకా బానిసత్వం పోలేదు. ఎంతమంది రెట్లు పరిపాలిస్తారు నాగరికర్ణ? ఎంతమంది వెలమదారులు పరిపాలిస్తారు? పార్లమెంటుకు పంపుతాడు రేవంత్ రెడ్డి. ఈ సంగతి నువ్వు మర్చిపోయినావు, మన జ్ఞాపక శక్తి ఉండదు. మీరు మర్చిపోయినారు కాబట్టి అర్ధరాత్రి గుర్తు చేయడానికి వచ్చిన ఇద్దరు ఒకటే. ఎందుకు పంపినావు పార్లమెంట్లకి? దేనికి పంపినావు పార్లమెంట్లకి? అంతా ఒక వర్గమే మీరంతా. అంటే ఒక తెలంగాణ వాదంతో కొల్లాపూర్ రాజు మళ్ళీ పుట్టాడు. నువ్వు పునర్జీవింపజేసుకున్నావు నీ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నావు. కానీ నేను ఒక్క మాట అంటున్నా, పెద్ద మనిషి ముందు, సోషల్ జస్టిస్ ఈశ్వరయ్య గారిని అడుగుతున్నావు. శ్రీకృష్ణ కమిషన్ వచ్చింది, తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఆ కమిషన్ రిపోర్ట్లో తెలంగాణలో 90% పైన బీసీ ఎస్టీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు అని ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఒక ఆప్షన్ శ్రీకృష్ణుడు శూద్రులకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చిండు, రాజ్యం కోసం కొట్లాడండి రా అని. మనకు అర్థం కాలేదు. శ్రీకృష్ణ కమిషన్ కూడా స్లైట్ డైరెక్షన్ ఇచ్చింది. ఒకటి, బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా 90% పైన ఉన్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కన్నా ఒట్లు కరీంనగర్, వరంగల్ ఎక్కువ పండుతున్నాయని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి, దానికి ఎమ్మటే ఆన్సర్, పంటలు పండడం కాదు, మాకు ఆత్మగౌరవం ముఖ్యం అన్నాడు. ఎమ్మటే ఎవడి ఆత్మగౌరవం? కొల్లాపూరు రాజ్యం కూలిపోతే రాజ్యాంగం కూలగొట్టింది కదరా కొల్లాపూరు సంస్థానాన్ని. అదే రాజ్యాంగంతో నేను పార్లమెంటుకు పోయి కొల్లాపూరు వెలమరాజుని మళ్ళా బతికించిండు కేసీఆర్. మాంత్రికుడు కేసీఆర్, బేతాళ మాంత్రికుడు. రాజ్యాంగాన్ని ఓడించాలని వచ్చాడు. కానీ మేము తిప్పేది కాన్షీరామ్ ఖడ్గాన్ని. ఇప్పుడు చూసుకుందాం. నీచుణ్ణి కోటలు దాటి బయటికి తీసుకొని వస్తాం, సంకలల చేతులు పెట్టి ఈడ్చుకొస్తాం. నీ రాజ్యం కోసం ఆ మరణ దీక్ష కూర్చున్నావు. నీ వెలమ రాజ్యం కోసం ఆంధ్రాని, తెలంగాణని 2 ముక్కలు చేసి కేసీఆర్ మాట్లాడుతుంటే నాడు ఎన్టీ రావు ఎవడు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అన్నాడు. ఇంత చక్కగా మాట్లాడుతాడు ఆంధ్ర భాష. బంజారా హిల్స్లో ఒక భాష, మీడియా ముందు ఒక భాష, జనంలోకి పోతే ఒక భాష. ఈడ ఒత్తుకుంటాడు గొంతుకాడ, ఏదొత్తితే ఆ ఏరియా భాష వస్తుంది. ఇలా గౌద పిల్లలు మనకైతే వాడు ఒత్తుకుంటాడు, మనకేం ఒకటే భాష. ఈ శ్రీకృష్ణ కమిషన్లో స్లైట్ డైరెక్షన్ ఉంది. ఒక ఆలోచన పంపుతున్నాడు మనకి. బీసీ ఎస్సీ ఎస్టీలు 90% పైన ఉన్నారు తెలంగాణలో. వెంటనే ఆలోచన తీసుకొని ఎవరన్నా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంటులో పెట్టే సమయంలో, అరే బాబు, చైనా కన్నా పెద్ద భూస్వాములు ఉన్నారు తెలంగాణలో, 1,50,000 ఎకరాల దొరలు ఉన్నారు, 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, ఊర్లే జమీందారులు, జాగీర్దారులు. వీళ్ళు 9 సంస్థానాలు రెడ్లై, 3 సంస్థానాలు వెలమలై, ఇంత పెద్ద సంస్థానాలు ఉన్నాయి తెలంగాణ గడ్డ మీద. ఇది ఒక పెద్ద భూస్వామ్య వ్యవస్థ, ప్రపంచంలో కనీ వెనగని ఎరగని ఒక భయంకరమైన ఫ్యూడల్ సిస్టమ్ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే అగ్రవర్ణాలు మరింత దోపిడీ చేస్తారు అణగారిన వర్గాలని. వాళ్ళ ఫ్యూడల్ కోరలతో మరింత పీక తినే కల్ట్ ఉన్నది భూస్వామ్య గుణంలో. కాబట్టి తెలంగాణ ఇస్తే ఇచ్చారు, కానీ అదే బిల్లులో ప్యారలల్గా, అదే తెలంగాణ బిల్లులో ప్యారలల్గా 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక రిజర్వేషన్ కోటాని, 90% రిజర్వేషన్స్, 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి చదువులో, విద్యలో, ఉద్యోగాల్లో, సంపదలో, భూమిలో సమస్తం రిజర్వేషన్ కూడా ఇచ్చి తెలంగాణ ఇయ్యండి అని ఒక్కడన్నా అడిగిండా?
అడగడానికి మనం తెలంగాణ వాదంలోనే ఉన్నాం. అడిగేటోడన ఫ్యూడలు. తెలంగాణ రాష్ట్రాన్ని అడిగేవాడు ఫ్యూడలు. ఆ ఫ్యూడల్ ధర్మంలోనే మనం కూడా ఉన్నాం. బానిసలం కదా, మనకి ఆలోచన లేదు కదా. ఒక మేకని ఒక పులిని ఒకే బోన్లో బంధించడమే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అని చెప్పాను. ఎందుకు? ఎవరి చేతిలో పెడుతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి? అగ్రవర్ణాల చేతిలో. ఒకవేళ 90% ప్యారలల్గా ఒక బిల్లు ఎందుకు అడగలేదు? వీళ్ళకి 90% రిజర్వేషన్స్ ఎందుకు? ఫ్యూడల్స్ కింద బానిసలయ్యా మొన్నటిదాకా. మన రెక్కల్ని కుదవబెట్టిన వాళ్ళ గడిలల్లో, దొరల గడిలల్లో మన రెక్కల్ని తాతలు, అయ్యలు, అమ్మలు మొత్తం వాళ్ళ వ్యవసాయంలో, భూమిలో దొరల గడిల కింద వెట్టి చాకిరికి రెక్కల్ని పెట్టేసాం. మరి రెక్కలు పెట్టినాక రాష్ట్రం వస్తే, రాష్ట్రానికి ఫ్యూడల్స్ వెలమలు రెట్లు మళ్ళా రాజ్యానికి వస్తే, మళ్ళా మన మీద వాళ్ళలో ఉన్న స్వాభావిక లక్షణం. ఏం స్వాభావిక లక్షణం? తెలంగాణ అంతా ఒకటేనాట, మనకు అందరం ఒకటేనాట తెలంగాణ. మా తెలంగాణ పులి మమ్మల్ని పీక్ తిన్నా ఏం కాదు, మేమంతా ఒకటే, మాది కల్చర్ అంతా ఒకటే, మాది తెలంగాణ కల్చర్ అంతా ఒకటేనట. అలాంటప్పుడు మరి అతను ఎట్లా బలైపోయింది? సర్దార్ పాపను, పండగ సాయాన్ని ఎట్లా బలైపోయారు? సమ్మక్క సారలక్కలు ఎట్లా చంపారు? వాళ్ళ ముగ్గురిని ఎట్లా బలి తీసుకున్నావు? నువ్వు కొల్లాపూర్ రాజుని బతికించినావు కదా కేసీఆర్. 100 ఏళ్ల తర్వాత వచ్చి 50 ఏళ్ల తర్వాత పార్లమెంటులో నుండి మళ్ళా కొల్లాపూర్ రాజుని బతికించినావు కదా. సమ్మక్క సారలక్కల్ని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడుని, పండగ సాయాన్ని మళ్ళీ బతికించడానికి వచ్చింది ఈ ఉద్యమం. ఇదే చర్యకి ప్రతిచర్య. బానిస ప్రతిచర్య చేయలేడు. బానిస వల్ల కాదు. ఏం చేస్తాడు బానిస? పాలాభిషేకం చేస్తాడు ముఖ్యమంత్రి. పాలాభిషేకం, పూలాభిషేకం, పాలమ్మిన పూలమ్మిలాడు పాలాభిషేకం చేస్తాడట బానిస. ఇప్పుడు మళ్ళీ కూడా పడుతుంది నా మీద సోషల్ మీడియాలో, ఏందా బీసీలు ఈయన అనేది, ఈయన మాదిగ కులస్తుడు అని పడుతుంది ఇప్పుడు ఈరోజు రాత్రి. నేను ఫస్ట్ ఐఎమ్ సోషల్ సైంటిస్ట్, నేను సామాజిక శాస్త్రవేత్తని, నేను సోషల్ డాక్టర్ని, నేను సోషియాలజీలో పిహెచ్డి చేసిన ఒక సామాజిక శాస్త్రవేత్త, నిపుణత కలిగిన గుణంతో సంఘాన్ని ఎట్లా కట్టాలనో కట్టి డాక్టర్ని నేను. నాతో వైద్యం చేయించుకోండి, నాతో వైద్యం చేయించుకోండి. ఎందుకంటున్నా ఈ మాట? ఒక బీసీ బంధువు మిత్రుడు ఒక మాదిగ డాక్టర్ దగ్గర చేరిండట ఈ మధ్య, పెద్ద కార్డియాలజీ హాస్పిటల్. బీసీ ఆయన మంచి సాంప్రదాయ బీసీ ఆయన, మంచి 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 పంచగించగట్టాడు పెద్ద మనిషి. మొత్తానికి హాస్పిటల్ అటకం దొరబడ్డాడు, వైద్యం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ఎవరిది అని అడిగాడు. మాది గోళ్ళ హాస్పిటల్ అన్నాడు. ఈయన సాంప్రదాయ బీసీ, మంచోడే కానీ సాంప్రదాయం. ఎమ్మటే గుండెకి పెట్టిన వైర్లు గీర్లు బీక్కొని ముక్కు పెట్టిన తీసిపోయిందట, గంటల పీనికెళ్ళింది. నేనిప్పుడు బీసీలకి వైద్యం చేయడానికి బయలుదేరిన డాక్టర్ని. మీరు వైర్లు బీక్కుంటే ఏమైందో చూడండి. మీ ఇష్టం, అది నాకు వచ్చే నష్టం ఏంటంటే వైద్యం చేయడానికి బయలుదేరు. ఆనాడు అంబేద్కర్ వైద్యానికి మీరు దొరకలే, ఆనాడు అంబేద్కర్ వైద్యానికి మీరు దొరకలే. కాన్షీరామ్ మండల్ కమిషన్ నినాదం ఇచ్చినప్పుడు దొరకలే. ఈనాడు 42% రిజర్వేషన్ల సాధన ప్రక్రియ. నిన్న కామారెడ్డిలో 1250 మంది నా సైనికుల్ని హాజరుపరిచిన మీటింగ్. నేను నాయకుడు కాదు దానికి, చిరంజీవి గారు రాష్ట్ర అధ్యక్షుడు. కానీ కార్యకర్తలుగా ఎవరితో మాట్లాడగలే వేదిక మీద ఏం మాట్లాడడం. నాకు అవకాశం ఇచ్చారు, దీన్ని ముందుకు నడిపించే ఒక ఇన్స్పైర్ చేసి ఈ జాతుల్ని ముందుకు నడిపియ్యా.
నువ్వు ఎన్నో కులాలకి ఎంతో కాలంగా సామాజిక ప్రయాణం చేస్తున్నావు కదా, మాకు కూడా 4 విషయాలు చెప్పని నన్ను పిలిస్తే పోయాను. పని చేయడానికి పోయాను. చైతన్యం చేయడం కూడా పని చేయడానికి పోయాను. పని చేస్తా. ఇంకా చెప్తున్నా, ఇందాక ఒక మాట అన్నా, హాస్పిటల్లో వైర్లు బీక్కొని పోయాడు. ముఖానికి పెట్టింది బీకిండు, గుండెకి పెట్టిన వైర్లు బీకిండు. ఈ మాది కూడా హాస్పిటల్ ఎందుకని పోయిండు, పాపం చనిపోయాడు. నేనేమంటానంటే సామాజిక డాక్టర్గా నా సోదరుడు నువ్వు వద్దు నాకు వైద్యం చేయొద్దు, నేను చచ్చినా మంచిదే అని అంటే, నా అన్న నా తప్పుడు నా ఇంట్లో అంటే, నా సోదరుడు అంటే నేను గుంజి చెట్టు గట్టేసి పసర్లు పోసాను, వైద్యం చేసి బతికించుకుంటాను. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నువ్వు ఎన్నన్నా కొట్టినా తిట్టినా, ఆ రోజు అంతే అయింది మా వాడు అంబేద్కర్ టైంలో, కాంశీరామ్ టైంలో అంతే అయింది. నేను అట్ట వదిలిపెట్టేటోని కాదు. చెట్ల గట్టేసి చెట్ల పసర్లు పోస్తా, నిన్ను బతికించుకుంటా. నన్ను చంపడానికి వచ్చా నిన్ను బతికించుకుంటాను. ఎందుకంటే ప్రతిచర్య చేసేటోడికి జగముండితనం కావాలి, అవమానాలకు సిద్ధం కావాలి. నువ్వు ఎవడివి? రేవంత్ రెడ్డి బీసీ ఉద్యమం చేస్తున్నాడు, కేసీఆర్ పార్టీలో కేటీఆర్ బీసీ ఉద్యమం చేస్తున్నాడు, అగ్రకులాలందరూ బీసీ ఉద్యమంలో పాల్గొని వచ్చాట. విశారదన్ మాదిగ కులస్తుడు బీసీల కోసం పోరాడదు. ఎంతటి కుల వ్యవస్థ ఇది! వారి అమాయకత్వం అనుకుంటున్నాను, నేను బాధపడట్లేదు, అచైతన్యం అనుకుంటున్నాను. కాబట్టి నా చికిత్స, నా వైద్యం ముందు అతని కోసమే నా వైద్యం. నువ్వు నన్నంత వ్యతిరేకిస్తే నేను అంత ప్రేమిస్తాను. నువ్వు నన్నంత వ్యతిరేకిస్తే నేను అంత ప్రేమిస్తాను. మరి 12 నిన్న మీటింగ్ ఒక ఆయనట వచ్చిండు కానీ, విశారదన్ గారు వచ్చిండు కానీ కామారెడ్డి మీటింగ్కి వచ్చిండు కానీ వచ్చిండు, అంతవరకు పని. అంత స్పీచ్ ఇవ్వాలనా అంటే ఏంది నీ బాధ? అంటే నేను జరిగిన నేపథ్యం అంతా చెప్పిన కదా, నష్టపోయింది చెప్పాను, భవిష్యత్తు చెప్పాను, కార్యక్రమాన్ని వివరించాను. శతాబ్దాలుగా యుగాలుగా వారు ఎక్కడ బానిసలుగా బతుకుతున్నారో వారికే తెలియదు, స్వధర్మం తెలియదు. దేవుడి రూపాన్ని చెక్కి దేవుడు ఎలా ఉంటాడు, ఏ రూపంలో దేవుడు ఉంటాడు, దేవుడు ఎట్లా ఉంటాడో ప్రజలకి తెలియదు. దేవుడు ఎట్లుంటాడో దేశానికి తెలియదు, ప్రజలకి తెలియదు. కోట్ల లక్షల వేల వందల గుట్టలకి బండలకి మధ్య రాళ్ల సందులకు పోయి పర్వతాలని తొలిచి మలిచి దేవుడంటే ఇట్లా ఉంటాడు అని దేవుడి విగ్రహాలని చెక్కిన విశ్వకర్మ శిల్పులు ఉన్నారే, విశ్వబ్రాహ్మణులు, దేవుళ్ళనే పరిచయం చేశాడు ఈ విశ్వకర్మ. కానీ ఆ దేవుడు 4 మెతుకులు ఇలా బీసీ విశ్వకర్మ. ఆ విశ్వకర్మకి 4 మెతుకులు అన్నం పెట్టలే. దేవుణ్ణి పరిచయం చేసిన విశ్వకర్మ దేవుడు ఎట్లుంటాడో తెలియదు, అతనే పరిచయం చేసిండు. శిల్పి విశ్వకర్మలో 5 కులాలు: వడ్రంగి, కంసలి, బంగారపు పని, శిల్పి, కంసరి పని, బిందెలు, చెంబులు. అందులో ఒక శిల్పి విశ్వకర్మ. దేవుడు ఎట్లా ఉంటాడో ఒక్కొక్క దేవుణ్ణి, ఒక్కొక్క దేవతని కొన్ని వందల వేల 6 లక్షల గ్రామాలలో ఉన్న దేవాలయాల మీద దేవుడు ఎట్లా ఉంటాడో చెక్కిన శిల్పం. దేవుణ్ణి లోకానికి పరిచయం చేసిన విశ్వకర్మ బీసీకి దేవుడు అన్నం పెట్టలేదు. ఆ దేవాలయంలో దేవుడికి కళ తీసుకొచ్చి దేవుడికే ప్రాణం పోసి ఈయన చెక్కిన శిల్పానికి మళ్ళీ ప్రాణం పోయాలి కదా. నాయి బ్రాహ్మణుడి నాదస్వరంతో దేవుడు మేల్కుంటాడు పోతున్న. నాదస్వరమే లేకపోతే గుడి శ్మశానమే. నాయి బ్రాహ్మణుడికి దేవుడు అన్నం పెట్టలేదు. నైవేద్యం పెట్టిన కుమ్మరాయనికి అన్నం పెట్టలే కుండలో.
మేదరుల బుట్టలలో దేవుళ్ళని ఊరేగించి దేవాలయాలకి దేవుడికి బుట్టలు ఇచ్చినటువంటి మేదరులకు పెట్టలే అన్నం దేవుడు. వెంకటేశ్వర స్వామి పాదుకలను తయారు చేసిన మాదిగాయనకి పెట్టలే అన్నం. మిరాసి ఇయ్యలే అసలు వెంకటేశ్వర స్వామి గుట్టల మీద అందరికి ఇచ్చి. ఏబీసీకి ఏసీకి ఈ దేవుడు 4 మెతుకులు పెట్టలే, నలుగురి మధ్య గౌరవాన్ని. ఎందుకో తెలుసా? దేవుడిని పొద్దున్నే దేవుడి మీద, దేవుడితో నీ పూజ, నీ భక్తి, నీ నైవేద్యం, దేవుడి మంత్రం, దేవుడికి పూజా పునస్కారాలు, దేవుడి మెట్లు గడగడం, గుడి మెట్లు గడగడం, 24 గంటలు మెట్ల నుంచి దిగి ఎక్కి రథాలు గుంజడం. ప్రతి శూద్రకులం దేవుడికి సేవ చేసింది కదా. మరి దేవుడు ఎందుకు చూడలే? 4 మెతుకులు అన్నం ఎందుకు పెట్టలే? దేవుడి భూమి, దేవాలయం కింద ఉన్న 4000 ఎకరాల భూమిలో 4000 గ్రామాలు ఉన్న 400 గ్రామాలు 4000 ఎకరాల భూమిలో పంటలు పండించి ఆ పంటల్ని నైవేద్యంగా పెట్టినటువంటి శ్రమించిన ఆ రైతులకి ఎందుకు అన్నం పెట్టలే? శూద్ర రైతులకి దేవుడు. బర్లు పాలు తీసిన గొల్లోళ్ళు దేవుడికి యుగయుగాలుగా క్షీరాభిషేకానికి పాలిచ్చిన గొల్లాయనికి ఎందుకు దేవుడు దయ చూపలేదు అంట. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఇద్దరు ఆరాధించారు. శూద్రులు ఆరాధించారు. ఆరాధించడమే కాదు, శూద్రుల రక్త మాంసాలు దేవుడికి అర్పితం చేశారు. అగ్రవర్ణాలు కూడా దేవుణ్ణి పూజించారు. కానీ దేవుడు అగ్రవర్ణాలని కనికరించాడు, శూద్రులని విస్మరించాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక పని చెప్పిండు, అది అగ్రవర్ణాలు చేసిండ్రు, శూద్రులు చేయలేదు. కాబట్టి అగ్రవర్ణాలు తరతరాలు, యుగయుగాలు, శతాబ్దాలుగా, యుగాలుగా అగ్రవర్ణాలంతా దేవుడి ద్వారా బాగుపడ్డరు. దేవుడి ముందు రోజు చెంపలేసుకొని పోరగా పిల్ల బక్క పీనిగలతో పోయి దేవుడికి దండం పెట్టి చెంపలు కొట్టుకొని కనికరించలేదు, మరణించినాం. కారణం ఏంటి? దేవుడు చేసిన పని, చెప్పిన పని అగ్రవర్ణం వాళ్ళు చేసినారు, మనం చెయ్యలేదు. ఆ దేవుడు నాకు నైవేద్యం పెట్టండి, నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి, నా మంత్రాన్ని జపించండి, నా మెట్లు గడగండి, అన్నీ చేయండి, దానితో పాటు రాజ్యానికి కూడా రండి అని దేవుడు చెప్పిండు. అది మనం మర్చిపోయాం. శూద్రుడు రాజ్యానికి తీసుకొచ్చే కార్యక్రమంలో మనం లేవు. అగ్రవర్ణం వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా రాజ్యానికి వచ్చారు. శూద్రుడు మేము చేసే పని కాదు సార్, అది రెడ్డి గారు చేసే పని. రాజ్యం అంటే రెడ్డి గారు చేసే పని, వెలమదొర చేసే పని, బ్రాహ్మణుడు చేసే పని. అయితే ఇప్పుడు ఒక పెద్ద తెలివైన వ్యక్తి అంటాడు, బ్రాహ్మణుడు సార్ రాజ్యానికి వచ్చేది, క్షత్రియుడు సార్ రాజ్యానికి వచ్చేది, వైశ్యుడు సార్ రాజ్యానికి వచ్చేది అంటే మరి శూద్రాగ్రవర్ణమైన రెడ్డి వెలమెట్లు ఇచ్చిండు రాజ్యానికి? వాళ్ళ ముగ్గురి వ్యవహారం ఈయన తెలుసుకొని, అమ్మ ఉత్త పూజలు చేస్తే కుదరదురా, ఉత్త పూజలు చేస్తే దేవుడు కనికరించాడు. ముఖ్యమంత్రి పీఠాన్ని, ప్రధానమంత్రి పీఠాన్ని పట్టుకోవాలి అని రెడ్డి వెలమ కమ్మ కులస్తులు దేవుడి పూజతో పాటుగా రాజ్య పరిపాలన చేస్తేనే దేవుడు చల్లగా చూస్తాడు అన్న మర్మాన్ని తెలుసుకొని రాజ్యానికి వచ్చారు. మనం దేవుడి గుడిమెట్లు గడిగే కాడ ఉన్నాం, రథాన్ని నెత్తురు కక్కుకొని రథాన్ని లాగే దగ్గర ఉన్నాం, నైవేద్యం పెట్టే కుమ్మరోల కుండలో ఉన్నాం, మేదరోల బుట్టలో ఉన్నాం. శిల్పిలో దేవుడు ఎట్లా ఉంటాడో రూపాన్ని చెక్కే బండల మీద పడి చచ్చిపోయే శిల్పులతో చెక్కి 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 ప్రాణాలే పోయినాయి శిల్పులందరి వడ్రకమ్మరోళ్ళై. కానీ మనం రాజ్యం గురించి ఆలోచించలే, అధికారం గురించి ఆలోచించలే. ఇప్పుడు దేవుడు సంతృప్తి పడాలన్నా, మన జీవితాలు బాగుపడాలన్నా ఆ హైందవ చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రుడైన మనం కూడా
బీసీలు అందరం, ఎస్సీలు ఎస్టీలు అందరం మేమేం కోరుకుంటున్నామంటే సమాజంలో కొన్ని విలువలు ఉన్నాయి. రాజకీయ ప్రజాస్వామ్యం అంటే అర్థం రాజ్యాధికారంలో ప్రజాస్వామ్యంగా అందరం కలిసి వాటా తీసుకోవాలి రాజ్యంలో. అది రాజకీయ ప్రజాస్వామ్యం. రాజకీయ ప్రజాస్వామ్యం జరగాలంటే సామాజిక ప్రజాస్వామ్యం ఉండాలి. అంటే సంఘంలో అందరం కలిసిమెలిసి బతికే జీవన సూత్రం ఉంటే, సహజీవన మైత్రి ఉంటే అది రాజ్యంలో కూడా ప్రజాస్వామ్యంగా వస్తుంది. నువ్వు సంఘంలోనే కలిసి ఉండవు అయితే ఎవడు నీతో కలిసి ఉండడా? నేను వాడు సర్పంచ్ని ఎందుకు చేస్తాడు? నిన్ను ఎమ్మెల్యేని ఎందుకు చేస్తాడు? నీకు మంచినీళ్ళే పోయినోడు ఇంట్లోకే రానినోడు నిన్ను ఎమ్మెల్యే చేస్తాడు. చట్టసభల్లో రిజర్వేషన్లు ఇస్తారు బీసీలకి, నిన్ను సర్పంచ్ని చేస్తాడు. సహజీవన సూత్ర మైత్రి లేదే మన మధ్య. అంటే సామాజిక ప్రజాస్వామ్యం లేదు కాబట్టి రాజకీయ ప్రజాస్వామ్యం లేదు. సామాజిక ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉందా? దేవుడి దగ్గర నువ్వు నేను సమానమేనా? నన్ను తోసి అవతలేసినవు. ఇప్పుడు జరగాల్సింది ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం. అంటే దేవుడి ముందు దేవుణ్ణి పూజించు, ప్రార్థించు, దేవుడికి సేవ చేయి, నైవేద్యం పెట్టు, శిల్పాన్ని చెక్కు, మొత్తం దేవుడికి చేసే సపర్యలన్నీ చేయి. కానీ అన్నీ చేసి దేవుడు కోరుకునే రాజ్యాధికారం మాత్రం మర్చిపోయినావు. నువ్వు రాజ్యాధికారానికి రా, అప్పుడు దేవుడు తృప్తి పడతాడు, మన జాతులు తృప్తి పడతాయి. ఇది కార్యక్రమం చేయాల్సినటువంటి పని. ఈ కార్యక్రమాన్ని వదులుకొని నిరంతరం దైవ సేవలో ఉన్నాం, రాజ్యాధికారం మర్చిపోయాం. మిమ్మల్ని అందరినీ కోరేది, ఎప్పుడు దేవుడు తృప్తిపడి మనందరినీ చల్లగా చూస్తాడంటే రాజ్యాధికారం దేవుడికి ఇష్టమైన పని. రాజ్యాధికారం దేవుడికి ఇష్టమైన పని. గుడిమెట్లు గడవడు, అగ్రవర్ణాలు గుడిమెట్లు కలగరు. వారు అగ్రవర్ణ హిందువులు, మనం శూద్ర హిందువులు. ఈ దేశం హిందూ దేశమే. హిందూ మతం పెద్దది ఉంది, 90% ఉంది ఇక్కడ హిందూ మతం. మరి హిందూ మతం ఉన్నప్పుడు బయట దేశాలలో అనేక మంది ఈ దేశాన్ని ఓడించడానికి వచ్చారు. ఇది హిందూ దేశమే. అనేక దేశాలు మన భారతదేశం మీదకి వచ్చి పిడికడి మంది లేనోడు దేశం మొత్తాన్ని ధ్వంసం చేసి డచ్చోడు, ఫ్రెంచోడు, ఆంగ్లేయులు, తుర్కోళ్ళు మొత్తం వచ్చి దేశాన్ని కబలించారే. ఇంతమంది వచ్చి మరి 90% హిందూ మతం ఏమైందో తెలుసా? 10 మంది లేనోడి చేతుల నాయకత్వం ఉంది, దేశ నాయకత్వం. హిందూ మత నాయకత్వం 10 మంది చేతిలో ఉంది. హిందూ మతానికి నాయకత్వ శూద్రులు లేరు. ఆధ్యాత్మిక హిందూ మతానికి మనం యజమానులం కాదు, మనం నాయకులం కాదు. ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, లేదా ఒక బ్రాహ్మణ క్షత్రియుడు, లేదా శూద్రాగ్ర వర్ణంలో పైకి వచ్చినోడు, మీ నలుగురే దేశానికి నాయకత్వం వహించి దేశం మీదికి దండెత్తడానికి వచ్చిన ప్రతి ఒక్కడి ముందు మోకరిల్లి, పృథ్వీరాజుతో సహా మోకరిల్లి దేశాన్ని ఒప్పచెప్పారు అగ్రవర్ణానికి. కానీ కోట్ల మంది మా శూద్రులకి హిందూ మతానికి నాయకత్వం ఒప్పచెప్పండి, ఈగని కూడా పరాయి దేశం నుంచి ఈ దేశంలోకి రాని అంత సాహసవంతులం మేమంతా. కానీ మా చేతిలో లేదుగా హిందూ దేశం, మా చేతిలో లేదుగా. అందుకనే మీరు ఓడగొట్టారు దేశాన్ని, మీరు ఓడించారు దేశాన్ని. అందుకనే ప్రతి ఒక్కడు ఈ దేశానికి వచ్చి దోచుకొని పోయాడు. మా చేతులు ఎందుకు ఇచ్చారు? ఓడెవడో వేరే దేశం నుంచి వాడు మన దేశాన్ని కబలించడానికి వచ్చిండట 700 సంవత్సరాల క్రితం. వాడు రాత్రిపూట యుద్ధం చేయడానికి, రాత్రి యుద్ధం ఆగిపోయింది, బయట దేశం నుంచి యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళంతా ఇటున్నారు. రాత్రిపూట ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా పరాయి దేశం వాడు మన దేశ సైనికులు అంత దూరంలో ఉన్నారట. రాత్రిపూట ఈ పరాయి దేశం కూడా అంటాడట, ఆడెవడరా ఉన్నది అంత చుక్కలు, లైట్గా ఆడొకటి 100 లైట్లు లాగా వెలుగుతున్నాయి, కాంతి వెలుగుతుంది. ఎవరు వాళ్ళంటే ఈ దేశం సైనికులు ఆడున్నారు సార్ అన్నారు. అంటే రాత్రిపూట ఆడ ఉండి పొద్దున్నే మళ్ళీ యుద్ధం చేయాలి కదా. మరి ఈ లైట్ల సంగతి ఏంటంటే వాళ్ళు 100,000 మంది సైనికులు సార్, ఎవడు పోయి వాడే పెట్టుకొని వంట చేసుకుంటాడు, ఒకడు తినడాట.
ఓరిని అమ్మ వీడిని ఓడియడం 2 నిమిషాల పైన రానడట. ఎందుకంటే ఒక సైనికుడు ఇంకో సైనికుడు తింటగా కులంగా కులం వచ్చింది. దేశంతో యుద్ధం చేయడానికి కూడా కులం వచ్చింది. కాబట్టి మేము అణగారిన కులాల శూద్రులం కుల బంధనాలలో చిక్కి శూద్రులు రాజ్యానికి వచ్చే రాజ్యం దేవుడికి ఇష్టమైన రాజ్యం. దేవుడికి అత్యంత ఇష్టమైనది రాజ్యాధికారానికి రావడం. శూద్రుడికి హృదయం ఉంది, మనసు ఉంది. మనం రాజ్యానికి వస్తే దేవుడిని కూడా చల్లగా చూస్తాం. దేవుడు మనల్ని చల్లగా చూడటం కాదు, దేవుడినే చల్లగా చూస్తాం. మనం రాజ్యానికి వస్తాం. దేవుడిని చల్లగా చూడటం ఏంది సార్ అని మీరు అనొచ్చు. బయట దేశాలు వచ్చి మరి ఈ దేవుడిని చల్లగా చూసిర్రా? మన దేవుడిని కొట్టిండ్రుగా. మరి దేవుడిని చల్లగా చూడటం మనకే సాధ్యం. ఎందుకు? బాబ్రీ మసీదులో శ్రీరాముడిని చూపించడానికి కూడా వాళ్ళకి శాతకాలే. మళ్ళీ బీసీలే పోయి బాబ్రీ మసీదుని కూలగొట్టి మా దేవుడిని బయటికి తీసినాం. మీకు శాతకాలే అది కూడా. మళ్ళీ అది తెలంగాణ బీసీలే గడ్డపార తీసుకొని గుద్ది దేవుడిని చూపించారు, ఇది మా దేవుడే అని. ఎందుకు? అగ్రవర్ణ హిందువులకి వాళ్ళ దేవుణ్ణి కూడా చూపించడం చేతగాక శూద్ర కార్మిక హిందూ మత పునాదులు. అందుకనే హిందూ మతానికి యజమానులం కావాలి. మనం హిందూ మతానికి మన నాయకత్వంలో నడవాలి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కబీర్ దాస్, సంత్ రవిదాస్ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కోరిండు వాళ్ళు. దేవుడి దగ్గర మా స్థానం ఏంటి? ఎంత పెద్ద మాట బసవేశ్వరుడు మాట. కర్ణాటక బసవేశ్వరుడు శివుడు చెప్పిన సమానత్వ ప్రబోధంతో కర్ణాటకలో కులాలన్నింటినీ తెంపరుగా కుప్పలుగా ఉన్న కులాల గోడల్ని బద్దలు కొట్టి సమాజాన్ని ఏక సంఘంగా కట్టిన బసవేశ్వరుడు మాకు ఆదర్శం. అప్పుడు సాంస్కృతిక విలువలు అందరం సమానంగా బతకాలనే సాంస్కృతిక ఆధ్యాత్మిక మత విలువల్లో మానవత్వం ఉండాలి. సాంస్కృతిక ఆధ్యాత్మిక మత విలువల్లో సమానత్వం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు అది సామాజిక ప్రజాస్వామ్యమై ఆ సామాజిక ప్రజాస్వామ్యం రాజకీయ ప్రజాస్వామ్యంగా మారి రాజకీయ ప్రజాస్వామ్యంలో అణగారిన వర్గాలందరికీ రాజ్యంలో వాటా ఉన్నప్పుడు భూమిని పంచుకుంటాం, సంపదను పంచుకుంటాం, అందరం చల్లగా బతుకుతాం. ఎంత పెద్ద పని ఉంది మన ముందు, ఎంత పెద్ద పని ఉంది మన ముందు. కాటమరాజు బయలుదేరిండు, వీరబ్రహ్మం బయలుదేరిండు. ఎవరి కోసం? ఆయన ఆంధ్ర అయిపోయాడు. తెలంగాణ రాగానే వీరబ్రహ్మం గారు కృష్ణానది అవతలే వీడు పెట్టిన వీళ్ళు వీడు చిన్నజీఆర్ స్వామిని మాత్రం కూర్చోబెడతాడు సింహాసనం మీద. ఎవడు చెప్పు తీసుకొని తన్నేవాడు లేడుగా. మాది చెప్పు తీసుకొని తన్నేవాడు లేడు కదా. వీరబ్రహ్మం ఆంధ్రనారా? మా శూద్ర దైవం కదా, అణగారిన వర్గాల విముక్తి ప్రదాత కదా ఆయన ఆంధ్ర. ఒక్కొక్కని చెట్టు కట్టేసి కొట్టాలి, తప్పు మాట్లాడు, డిఫెన్స్ మెకానిజం ఉండాలి, అకాడమీ కావాలి మనకి. అందుకనే చర్యకి ప్రతి చర్య స్వధర్మం తెలిసినోడు చేస్తాడు. ఏమిటి స్వధర్మం, ఏమిటి పరధర్మం? ధర్మం పక్షాన వాడే అగ్రవర్ణం, అధర్మం పక్షాన అగ్రవర్ణం. జనాన్ని 2 ముక్కలు చేసి 2 వైపులు తీసుకుపోతాడు. స్వధర్మం గురించి మాట్లాడేటోడు లేడు. స్వధర్మం అంటే తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని ఏకకాలంలో బొందబెట్టి మన ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకోవడం స్వధర్మం. ఇది ఎప్పుడు జరుగుతుంది? మళ్ళా ఆడికే 42% రిజర్వేషన్, 42%. అది ఏదో అట్లా చట్టం వచ్చింది, కానీ బీసీలకు కావాల్సింది 50% రిజర్వేషన్. ఎస్సీలని లెక్క తప్పు చేసి 2.5-3% తగ్గించారు. ఎస్సీలకి 20% ఉన్న జనాభాకి 20% రిజర్వేషన్, ఎస్టీలకి 10% రిజర్వేషన్, 30%, బీసీలకి 50%, మత మైనారిటీలకి 10%, 90% రిజర్వేషన్లు మాకు రిజర్వ్ చేయాలి. తెలంగాణ గడ్డ మీద భారతదేశంలో మాకు రిజర్వ్ చేయాలి. అది భూమిలో, సంపదలో, రాజ్యంలో
ప్రతి చోట గవర్నమెంట్ ఎనీ యాక్టివిటీ. కాంట్రాక్ట్లు ఇస్తావా? నువ్వే నానా కాంట్రాక్ట్లు చేసి, నువ్వే కాంట్రాక్టర్ చేస్తావా? ఏం వడ్డరైన కాంట్రాక్ట్ చేయకూడదా? వడ్డరైన కాంట్రాక్ట్ చేయకూడదా? అందుకనే 90% రిజర్వేషన్స్. నువ్వు రిజర్వ్ చేసుకున్నావు రాజ్యాన్ని, నువ్వు వ్యాపారాన్ని రిజర్వ్ చేసుకున్నావు. ఆ 10% కూడా వద్దంటాడు ఈశ్వరయ్య గారు. మనిషి తట్టుకోలేకపోతాడు. కానీ మనకి శివుడు చెప్పిన బోధన ఉంది కదా సార్, సమానత్వం. అందుకనే పోనీయండి, అందులో పేదోళ్ళకి ఒక 10% ఇవ్వండి సార్ ప్లీజ్. పోనీయండి, ఏం చేస్తాం మరి, బతకండి పోండి. అందుకనే 90% ప్రజలకి, బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% రిజర్వేషన్లు చట్టపరంగా, చట్టం లేకపోయినా నైతిక పరంగా ప్రభుత్వం మంత్రిమండలి విస్తరణ చట్టం ఉందా అండి? ఏమన్నా ఇంతనే నింపాలని లేదుగా. మంత్రిమండలి మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపు. ఎందుకు ఉపయోగపు? యాదవుడు ఏడి మంత్రిగా ఉన్నాడా? యాదవుడు ఎందుకు లేడు? రెడ్లకు పోయింది మంత్రి పదవి. ఏడి కాటవరాజు ఏడి? రెడ్లకి ఇస్తారట 4 మంత్రి పదవులు. ఇంకెవరో వాళ్ళ తమ్ముడాట, నాకే రాని వాడు పొట్ట కత్తి పెట్టుకొని తిరుగుతాడు నల్గొండ. అంటే అన్నదమ్ములకి మంత్రి పదవి. మరి యాదవుడు ఎడిపోవాలి? యాదవరాజు ఎడిపోవాలా? యాదవరాజు ఎక్కడికి పోవాలా? ఆయనకు వద్దా రిజర్వేషను? యాదవుడికి వద్దా రిజర్వేషను? పాపం శ్రీకృష్ణుడు రిజర్వేషన్ అడుక్కునే కాడికి తెచ్చినగా 42% అడుగుతాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు రాజ్యానికి రమ్మని చెప్తున్నాడు శూద్రులకి. తెలుసా ఇది మీకు? శూద్రులే దేశాన్ని పరిపాలించాలని చెప్తున్నాడయ్యా. అది వద్దా మనకి? అందుకనే మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన స్వాభావిక లక్షణం సమాజం ఏ ఆకృతితో నిర్మాణమైంది, ఏ విలువలతో నిర్మాణమైంది, ఏ మత చాతుర్వర్ణ వ్యవస్థ సిద్ధాంతం ప్రకారం నిర్మాణమైంది. ఏం బసవేశ్వరుడు ఏమైనా హిందూ మతాన్ని వదిలిపెట్టిండా? వీరబ్రహ్మం హిందూ మతాన్ని వదిలిపెట్టిండా? మాకంత జ్ఞానం లేదు వదిలిపెట్టేంత జ్ఞానం. ఏదో ఇంట్లో దోమలు చీమలు పడితే ఇల్లుకు నిప్పి పెట్టుకున్నట్టు హిందూ మతాన్ని 3000 సంవత్సరాలు కట్టి 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 రక్తమాంసాలు అర్పితం చేసినాం కదా. ఆ హిందూ మతాన్ని ఎందుకు వదులుకోవాలి మేము? దాన్ని సమానత్వం చేస్తే మొత్తం సమాజం మారిపోతుంది. బసవేశ్వరుడు చేసింది అదే. అప్పట్లో ఒట్లే వేరే నాగం గారు ఆలోచిస్తున్నాడు. అంబేద్కర్ మరి బౌద్ధం, వామ్మో మాకంత శక్తి లేదు సార్, మాకంత శక్తి అంత జ్ఞానం లేదు. మాకు హిందూ మతం, దాంట్లో నాయకత్వం కావాలి, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కావాలి. దాన్ని ఎందుకు వదిలిపెడతాం? వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం తట్టలల్లా, మేదర తట్టలల్లా మాదిగ చెప్పులు తీసుకొని తమిళనాడు నుంచి డప్పులు కొట్టుకుంటా 100 మంది నడుచుకుంటూ వచ్చి వెంకటేశ్వర స్వామికి పాదాలు తయారు చేయాలి. రక్షణ ఆయన పాదాలకు రక్షణ. బాబు ఆయనకి, దేవుడికి రక్షణ. మేము దేవుడి పాదాలకి అట్లా మేము చెప్పులు తయారు చేసాం. ఎందుకు వదిలి పెడతాం సార్ మేము గుడిని? ఆ గుళ్ళే మాకు వాటా కావాలి, పాస్ స్టేషన్ కావాలి. వెంకటేశ్వర స్వామి గుడిలో మాకు మంగళవాళ్ళకి వాటా కావాలి. నాదస్వరంతో అప్పటిదాకా దేవుడి విగ్రహం కూడా కొద్దిగా బాధపడ్డట్టుగా ఏడ్చినట్టు ఉంటుంది. నాదస్వరం, ఒక మంగళైన నాదస్వరం ఊది ఊది ముక్కుల నుంచి నెత్తురు కక్కుని చచ్చిపోయాడు. ఆ నాదస్వరం ఊది మొక్కులు చెల్లించిన ఎంటికలు తీసే మంగళాయన కట దేవుడి పాలక మండలిలో సభ్యత్వం అయ్యారు. మరి ఎవరికి ఇస్తారట? రెడ్డి, కమ్మ. చంద్రబాబు నాయుడు టైంలో కమ్మ ఆయనకి ఇచ్చారు, ఎన్టీవీ ఆయనకి. ఎన్టీవీ అది టీవీ5 నాయుడికి. జగన్మోహన్ రెడ్డి టైంలో సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వెంకటేశ్వర స్వామి ఏం మేము కనపడలేదా? శూద్రులో బీసీలో 42% మేము కనపడలే? దేవుడి పాలక మండలిలో మేము వద్దా? దేవుడి విగ్రహాన్ని తయారు చేసి దేవుడి విగ్రహాన్ని శిల్పిగా చెక్కిన విశ్వబ్రాహ్మణుడికి వెంకటేశ్వర స్వామి పాలక మండలి చైర్మన్కి ఇవ్వరా? దేవుడి విగ్రహాన్ని చేసినోడికి, దేవుడు అంటే ఎట్లా ఉంటాడో చూపించిన విశ్వకర్మకి,
దేవుడి పాలక మండలి చైర్మన్ ఇయ్యరా? ఇదేంటి? ఎంత విచిత్రంగా ఉంది ఏంటి ఇది? నైవేద్యం పెట్టిన కుమ్మరాయన కుండకి పాలక మండలిలో సభ్యత్వం ఇయ్యరా? చెప్పులు తయారు చేసిన మాదికాయనకి పాలక మండలిలో ఇయ్యరా? ఇది అడగొద్దా? ఒకేసారి వదిలిపెడతావా? అందుకనే సమాజాన్ని కట్టిన సోషల్ ఫ్యాబ్రికేషన్ సూత్రాలు ఏంటి? ఏ వాల్యూస్తో సిస్టమ్ నడుస్తూ ఉంది? ఇగో ఈ సిస్టంలో పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ సనాతన ధర్మ చాతుర్వర్ణ వ్యవస్థకి శూద్రులు అతి శూద్రులు చదువుకోకూడదు, ఉద్యోగం చేయొద్దు, రాజకీయం చేయొద్దు, ఏమీ చేయొద్దు. వాళ్ళు నాగర్ కర్నూలు నుంచి బొంబాయి పోయి పిల్ల జల్ల మొత్తం పోయి ఇండ్లు కట్టుకుంటూ రక్త తర్పణం చేయాలా అని మనకు 42% ఇయ్యాడట రేవంత్ రెడ్డి. ఆయన మాత్రం నేను నల్లమల్ల పూలినాట. ఈయన నల్లమల్ల పూలి అటు హైదరాబాద్ దగ్గర ఈయనకి నల్లమల్ల ఎంత దూరమాయా? మాట్లాడితే నల్లమల్ల అడిగి అంటాడు. ఈయన ఎమ్మెల్యేనేమో అక్కడ, ఈయన ఉండేది హైదరాబాద్. ఈయన నల్లమల్ల పూలి అట. నల్లమల్ల పూలి. మరి బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు లేకపోతే పులివా పిల్లివా నువ్వు? ఆయన కూడా నాయకుడు అయిందా మీకు అన్నాడు ఒకడు నాతో. రేవంత్ రెడ్డి కూడా మీకు నాయకుడు అయిందా? ఆయన నాయకుడు కాదు, మేము అమాయకులం కాబట్టి ఆయన నాయకుడే. ఆయన నాయకుడే. రెడ్లంతా సొంతం చేసుకున్నారు. ఏం షార్ప్ ఉన్నాడు రా మనిషి. బటన్ చాకు లాగా ఉన్నాడు. అప్పట్లో బటన్ చాకులు ఉండేది బొడ్లే, ఇట్లా సటకని ఇట్లా అనగా బటన్ చాకులు లాగా ఉన్నాడు రా రెడ్డి వాళ్ళ పోరాటం. భలేగా తెలంగాణ తల్లిని కూడా రెడ్డి దొరసాన్ లాగా తయారు చేసిండు. గుండ్రటి ముఖం. రెడ్డి దొరసాన్ల ముఖాలు కోల ముఖాలు ఉండవు, గుండ్రటి ముఖాలు. రెడ్డి దొరసానులు కూడా రెడ్ల మగాధిపత్యం కింద నలిగిపోతుంటారు. రెడ్డి మహిళలు పురుషాధిపత్యం రెడ్లలో. అనేక సామాజిక విలువల నేపథ్యంలో రెడ్డి దొరల కింద కూడా నలిగిపోతుంటారు అందులో మహిళలు. వాళ్ళ పక్షాన ఉంటాం అంబేద్కర్ చెప్పినట్టు, సమస్య లేదు. ఎందుకంటే మీకు ప్రెస్టేజ్ ఎక్కువ కాబట్టి తిండి లేకపోయినా దాక్కొని భయంగా మహిళలు బతుకుతారు. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలు తమ విముక్తి కోసం మొదటిసారి రచించుకుంటున్నారు ప్రయాణం ప్రోగ్రాం. మావోయిస్టు పార్టీ మాకు ఈ ప్రశ్నలన్నీ అడగలే. తిరుపతిలో సాగలోళ్ళకి వెంకటేశ్వర స్వామి బట్టలు ఉతికే సాగలు ఆయన ఉన్నాడు. ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో పోపు దగ్గర, పోపు అనే ఇటలీ పోపు ఉన్నది కదా, అది ఏంటి, అది చర్చి కుమారస్వామి గారు, వాటికన్ సిటీకి ఎంత ఇన్కమో, మక్కాకి ఎంత ఇన్కమో, తర్వాత ఇన్కమ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆ ఇన్కమ్లో దేవుడి శిల్పాన్ని చెక్కిన విశ్వబ్రాహ్మణుడికి ఆ ఇన్కమ్లో వాటా లేదా అని మావోయిస్ట్ పార్టీ అడగలే, బీసీఎస్సీ ఎస్టీ చేసి అడుగుతారు. ఇంకా అదే తేడా మావోయిస్ట్ పార్టీకి మాకు తేడా. చిన్న తేడా, పెద్ద తేడా కాదు, చిన్న తేడా. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ నాయకులు కూడా ఈ చాతుర్వర్ణ సనాతన ధర్మ విలువల ప్రకారం మీ అమ్మలు నాన్నలు పెంచారు కాబట్టి మిమ్మల్ని మల్లోజుల కోటేశ్వరరావు 30 ఏళ్ల క్రితమే లొంగిపోయి మమ్మల్ని ఊసకోతకు వచ్చి రప్పించిండు. పలానా కాడున్నారు సార్ దళం వేసేయండి. ఎందుకంటే ఆయన లోపటే ఉన్నాడు కాదు. మీకు లొంగిపోయినట్టుగా మొన్న కనపడాడు మహారాష్ట్ర. ఆయన ఆల్రెడీ లొంగిపోయాడు. పలానా దగ్గర ఉన్నారు సార్ అచ్చంపేట అడవులలా, ఎస్పీకి చెప్పిండు. ఇట్లా చంపుకుంటా వచ్చి అంత కథం పట్టించారు మనం. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక లెగసీ ఉంది, ఒక సాంస్కృతిక వారసత్వ వైభవం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక ధర్మం ఉంది. ఆ ఆలోచన, ధర్మము, ఆ లెగసీ, ఆ వారసత్వ ప్రయాణంలో ఉద్యమించినప్పుడు దేవుడు కూడా సంతోషపడతాడు. నేను పక్కా హిందువుని, నేను హిందూ మతాన్ని వదలను, నేను శివభక్తుడు. నేను ఊగిపోతా శ్రీశైలం అడవులలో పోతే. ఏమనుకుంటారు కథ? అది సంగతి. మీరేమన్నా అనుకుంటారని నేను విభూతి పెట్టుకొని రాలే, మొత్తం రాసుకొని తిరుగుతా నేను బయట. శివధర్మం నాకు సమానత్వం బోధించింది. శివుడు చెప్పినట్టుగా వీరబ్రహ్మం గారు, శివుడు చెప్పినట్టుగా శివాజీ, శివుడు చెప్పినట్టుగా బసవేశ్వరుడు, శివుడు చెప్పినట్టుగా కబీర్ దాస్.
సమానత్వం కోసం యుద్ధం చేసిర్రాయా? వాళ్ళ లెగసీ నేను తీసుకోవద్దా? వాళ్ళ వారసత్వం నేను తీసుకోవద్దా? శివుడు అసమానత్వం చెప్తే నేను వదిలేస్తా. శివుడు సమానత్వం చెప్పాడు. ఎవడెవడో పుక్కిడి పురాణాలే పుట్టించుకోవచ్చు వాడికి అనుకూలంగా. నా శివుడు మాత్రం సమానత్వం బోధించు. ఆ విలువలతో సమాజాన్ని కట్టదాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అణగారిన వర్గాలకి సమప్రాతినిధ్యాన్ని, సమభాగస్వామ్య విలువల్ని సృష్టిస్తే అది సామాజిక ప్రజాస్వామ్యంగా, అది రాజకీయ ప్రజాస్వామ్యంగా పరివర్తన చెంది రాజ్యంలో మన వాటా వచ్చినప్పుడు మనందరం చల్లగా బతుకుతాం. దేవుడు కూడా చల్లగా బతుకుతాడు. మన దేశం మీదకి ఎవడు రాడు. హిందూ మతానికి మనం నాయకులం కావాలి, ఓనర్లం కావాలి. ఆ విధంగా శూద్రులైన బీసీలు, ఎస్సీ ఎస్టీలకి భద్రత ఉంది. రేపు ఎస్సీలకి రిజర్వేషన్ 15 నుంచి 20% తెలంగాణ గడ్డ మీద 15% మాత్రమే ఉన్న ఎస్సీ రిజర్వేషన్లని 20% పెంచడానికి మహాయుద్ధం జరగబోతుంది. దానికి బీసీలంతా రావాలని కోరుతున్నా. ఇక్కడి నుంచి ఇది స్నేహం అంటే, ఇది సోదర భావం అంటే, ఇది ఐడియాలజికల్ ఫ్రెండ్షిప్ అంటే, ఇది మూలవాసుల బంధుత్వం అంటే. రండి, ఎస్టీల కోసం 10% రిజర్వేషన్లకి బీసీలు రండి, ఎస్సీలు రండి. బీసీల 42% రిజర్వేషన్లకి ఎస్సీలం గుండెని అడ్డం పెడతాం. యుద్ధం చేస్తాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగా ఆ భద్రత లేదు. అది వస్తే అందరం కలిసి రాజ్యం కోసం ప్రయాణం చేద్దాం. 3 ఏళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చేద్దాం, 2 ఏళ్ళు ఎస్సీని ముఖ్యమంత్రిని చేద్దాం. దశల వారీగా చేసుకుందాం. ఎవడాపుతున్నా మన ఇష్టం. అది రాజ్యాన్ని ఎట్లా కాపాడు, మన బిడ్డలకి ఎట్లా చదువునియాలి, 1000 కోట్ల రూపాయలు ఎట్లా పంచాలి. స్టాలిన్ దగ్గర ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసి ముఖాన కొట్టి చల్ పోరా, అమలు చేయని పో, ఏం చేస్తావో చేసుకోపో అన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దేవాలయాలలో నాయి బ్రాహ్మణులకి పాలక మండళ్లలో సగం ఇచ్చిండు వాటా. మన బతికేంది చెప్పాలి. నువ్వు ఇక ఈ కథ ఎందుకు చెప్పాలి? నేను రాను, నేను పోను, నేను బీసీ ఉద్యమానికి రాను, నాకు నైట్ అవుతుంది, నేను చలిగా ఆగుతా, మంట వేస్తా అంటే పెద్ద మనిషి ఇక్కడ కూర్చున్నాడు చలిలా. మళ్ళీ రేపు మీటింగ్, నిన్న కామారెడ్డి, ఇవాళ ఇక్కడ 75 సంవత్సరాలు. ఇది పరాకాష్ట. ఉద్యమం అంటే ఈశ్వరయ్య గారి రూపంలో వచ్చారు. 75 ఏళ్ల మనిషి అర్ధరాత్రులు తిరుగుతున్నాడు. అప్పుడెప్పుడు ఢిల్లీ శైలిలా ముసలోళ్ళంతా పోయి తెలంగాణ అన్నారట. అంతకన్నా పెద్ద పని. అందుకనే ఇంటింటికి పోయి చెప్పండి, వాడ చెప్పండి. దేవుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రపంచానికి దేవుడు ఎట్లుంటాడో చూపించిన విశ్వకర్మకి ఈ రాజ్యంలో వాటా సంగతి ఏంటో మాట్లాడదాం. ఒక్కొక్క అణగారిన కులానికి ఈ దేశంలో వాటా ఎంతో మాట్లాడదాం. ఒక్కొక్క కులానికి ఈ దేశంలో సంపదలో తెలంగాణలో వాటా ఎంతో మాట్లాడదాం. వాళ్ళు తెచ్చుకున్న తెలంగాణ రాజ్యం వచ్చింది, ఏదో వచ్చిందో పోయింది. వచ్చిన తెలంగాణలో మనం రాజ్యానికి వచ్చి మన బిడ్డల్ని గొప్పవాళ్ళుగా మార్చుకున్నాం. ఈ ఉద్యమం అంతా ఎవరి కోసమో కాదు, మీ కళ్ళల్లో ఉన్న కంటి పాపలైన మీ బిడ్డల కోసమే ఈ ఉద్యమం. వాళ్ళ కోసమేగా మీరు చేసే చాకిరంతా. కూడా తినరు కదా, కరెక్ట్ టిఫిన్ చేయరు కదా, పోరాళ్ళ గురించి ఆలోచించి ఓ పేదోడు మధ్య తరగతోడు బిర్యానీ కూడా తినడు, బిడ్డల గురించి ఆలోచిస్తాడు. మరి వాళ్ళకి రాజ్యం ఇవ్వవా? రాజ్యాల వాటా ఇవ్వవా? వాళ్ళకి ఏ లెగసీ ఇచ్చిపోతున్నావు నీ బిడ్డలకి? నువ్వు ఏ సాంస్కృతిక వారసత్వం ఇచ్చిపోతున్నావు నీ బిడ్డలకి? అదే ధర్మం. సౌకర్యాలతో బతకడం వేరు, అర్థవంతం. ఆగాల వచ్చిందా పోయిరా బతికిగా. ఈ కూతలే కూతురు 3-4 మన ఊళ్ళో ఇట్లనే వస్తాడు. అంటాడు ఒక ఆయన. అలా ఎన్ని ముఖం కడుపు మంచి శుభ్రంగా మంచిగా బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉంటే ఓలు ఉండవు, అన్నీ పోతాయి. అందుకని తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం స్థాపించడం అనే అంతిమ కర్తవ్య బోధన. ఇది చారిత్రక కర్తవ్య బోధన మనకి ఇంటి ముందుకు వచ్చింది. చరిత్ర కర్తవ్యాన్ని బోధిస్తూ ఉంటుంది. చారిత్రక భౌతికవాదం కర్తవ్య బోధన చేస్తూ ఉంది. ఏమని?
ఇగో ధర్మాన్ని నిలబెట్టు. ఇంతకాలానికి ధర్మాన్ని నిలబెట్టడానికి ఇంతకాలానికి ధర్మాన్ని నిలబెట్టడానికి శూద్రుడే ఈ మతానికి, ఈ అధికారానికి, ఈ రాజ్యానికి, ఈ సంపదకి నాయకత్వం వహించాలి. శూద్రులు, అతిశూద్రులు, అణగారిన కులాలంతా నాయకత్వం వహించి మన బిడ్డల్ని, సమాజాన్ని చల్లగా చూడాలి. దేవుణ్ణి చల్లగా చూస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. అది రాజ్యం అంటే. ఇంతటి ఆలోచన చేసి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే ఈ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విప్లవ నేపథ్యాన్ని ఇంటింటికి తెలియజేయండి. అందరం కలిసిమెలిసి బతుకుతాం. అగ్రవర్ణాలను మేము ఏమీ అనం. ఒక్క మాట అనం. మాకు ఆ పంచాయతీ లేదు. రాజ్యాంగం చెప్పినట్టు ఇలా కాగితాలు ఉన్నాయి మా దగ్గర. కాగితాలు ఉన్నాయి, రాజ్యాంగం కాగితాలు. ఇంటికి యజమాని నువ్వు ఎట్లా ఇంటి కాగితాలు ఉంటాయో, భూమికి యజమాని నువ్వు ఎట్లా కాగితాలు ఉంటాయో, ఈ దేశం మనదని చెప్పే కాగితాలే రాజ్యాంగం. అదే భారత రాజ్యం. అదే మన సాంస్కృతిక వారసత్వం. ఇవన్నీ మనసులో, మదిలో పెట్టుకోవాలి. ఏ అగ్రవర్ణ పార్టీలో ఈ విషయాలని చెప్పరు. చెప్పి తెలిసినా చెప్పరు వాళ్ళు. అమ్మ వీనికి తెలివితేటలు వస్తే ఇప్పుడు నాగర్ కర్నూలు అని 40-70 ఏళ్ల క్రితం డిపో మేనేజర్ ఇక్కడో ఖమ్మంలో తెలియదు. బస్సు వేద్దారట వాళ్ళ ఊళ్ళకి. వాళ్ళ ఊళ్ళకి బస్సు అయితే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా టౌన్కి వస్తే తెలివితేటలు వస్తాయిగా. బస్సు వేద్దని 10,000 ఇచ్చినాడు డిపో మేనేజర్. బస్సు వేస్తే అందరూ ఊళ్ళకి వస్తే, సిటీలకు వస్తే, మెదడంతా ఆలోచనలు వస్తే, తెలివిగల్లో అయితే ఈ లంజోడుకులకు తెలివి వచ్చింది రా. నువ్వు తెల్ల సొక్కా వేస్తే తట్టుకోలేనో నువ్వు సర్పంచ్ కావాలనుకుంటున్నావా? నువ్వు విన్నావా అసలు? నువ్వు చొక్కా ఎప్పుడు మంచి చొక్కా బట్టలు కిందికి పైకి చూస్తాడు. వేరే ఊరోడు అయితే ఏంటోళ్ళ అబ్బాయి అంటే వీడి పేరు కాదట కావాల్సింది. ఏంటోళ్ళ అబ్బాయి, ఏంటోళ్ళ పోరగాడు, ఏంటోళ్ళ పోరగాడు పేరు వద్దా మాది? ఏంటోళ్ళ పోరగాడు. కులం కావాలి ఈయనకి ముందు. ఓహో వాడి కొడుకు వా, వాని బామ్మద్దివా లెక్క అనమాట. ఏంది వీడి కథ, ఏంది ఈ లెక్క, ఏంది వీడు ఎందుకు వచ్చిండు వీళ్ళకి, వీడు అప్పుల పాలు ఎప్పుడవుతాడు, వీడు భూమి ఎప్పుడు అమ్ముకుంటాడు, భూమి నేను ఎప్పుడు కొనాలా, వీడు హాస్పిటల్లో కాలు ఎప్పుడు ఇరిగిద్ది, కాలు ఇరిగిన కాలుతో చస్తాడా ఉంటాడా, వాడి దినానికి బియ్యం కట్టలు ఎప్పుడు వేయాలా, మనం హాస్పిటల్ పడితే వాడు ఎప్పుడు రావాలా హాస్పిటల్కి, ఆయన మా హాస్పిటల్కి వచ్చి నన్ను బలకరించి నేను ఊరంతా ఎప్పుడు చెప్పుకోవాలి. పెద్ద కథ ఇదంతా. ఇవన్నీ జాగ్రత్తగా మనసులో, మదిలో పెట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే ఒక కన్నతల్లి లాంటి ఉద్యమాన్ని, రాజ్యాంగ హృదయాన్ని తీసుకొని బయలుదేరిన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ లోకానికి హృదయం లేదు. హృదయం లేని లోకానికి హృదయాన్ని అద్దుదాం. హృదయం లేని లోకంలో హృదయాన్ని పెడదాం. అందుకోసమే భారత రాజ్యాంగ పీఠిక నుంచి పుట్టిన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తెలంగాణ గడ్డ మీద అన్ని రంగాలలో, సమస్త రంగాలలో సమాన వాటా. అందుకోసమే ఈ ఉద్యమం వచ్చింది. దీన్ని నాగర్ కర్నూలు జిల్లాలో మీ అందరి మధ్య ఆవిర్భవిస్తున్నామని ప్రకటిస్తున్నాను. ఎంత సంతోషంగా ఉందంటే ఈ ఉద్యమాన్ని హైదరాబాదులో ప్రారంభించే రోజు, ప్రారంభకుడుగా ఈశ్వరయ్య గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించిండు హైదరాబాద్లో. మళ్ళీ వారిని ఇక్కడ తీసుకొని రావడం. ఈ ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకుపోండి. ఒకరి రిజర్వేషన్ల కోసం ఒకళ్ళం యుద్ధం చేద్దాం. మొదటి యుద్ధం మాత్రం 42% కోసం యుద్ధం. ఎందుకంటే మీకు రాజ్యాంగంలో భద్రత లేదు కాబట్టి ముందు దానికోసం పోరాడి మళ్ళీ ఎస్సీల 20% కోసం, ఎస్టీల 10% కోసం, మైనారిటీలకు 10% కోసం, రిలీజన్ మైనారిటీలకి. ఇదే కాక నువ్వు వైన్ షాపులు పెట్టినా, నువ్వు భూమి పంచినా, నువ్వు కాంట్రాక్ట్లు ఇచ్చినా, గవర్నమెంట్ ఎనీ యాక్టివిటీ ప్రతి క్రియలో మా వాటా ఎంతో రాజ్యంతో పోరాడుతూ ప్రజల కోసం చేసే ఈ ప్రజాస్వామ్య, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్య యుద్ధంలో మీరంతా పాల్గొనాలని, భారత రాజ్యాంగాన్ని బతికించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు.